అతి త్వరలోనే తొలగిపోను ఈ సులువైన ఉపద్రవము సోలిపోవలదు నీవు సోలిపోవలదు సోలిపోవలదు నీవు సోలిపోవలదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. దేవుడు మీలో అనేక మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ కళ్ళు మూసుకోండి. నీ ప్రార్థనకు జవాబు రావడం లేదని నువ్వు చాలా వరిలో ఉన్నావు, కానీ దేవుడు కాస్త ఓపిక పట్టు, నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. జవాబు ఆలస్యంగా వస్తే వడ్డీతో పాటు వస్తుంది నీ ప్రార్థనకి జవాబు. నెమ్మదిగా వచ్చుచున్న వాడల మీద ఎక్కువ లగేజీ ఉంటుందని ఒక సామెత ఉంది. వాడలో లగేజీ లేకపోతే త్వరగా వచ్చేస్తుంది. బరువైన లగేజీ ఉంటే నెమ్మదిగా వస్తుంది. అలాగే నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. ఎక్కువ దీవెనలు నీ ప్రార్థనకు రాబోతున్నాయి కుమార్తె. ఇంకా ఎన్నాళ్ళు అని అనుకుంటున్నావా? ప్రభు అన్నాడు, త్వరలోనే త్వరలోనే త్వరలోనే. నువ్వు కృంగిపోవద్దు. నీ ప్రార్థనకి జవాబు, ప్రార్థన ఆలకించువాడైనా నీ ప్రార్థన వ్యర్థం కాదు. పరిశుద్ధుల ప్రార్థనలు అక్కడ సువర్ణ దోపార్తిలో పరమందున్నాయి. దేవుడు మీరు అనేక మందిని తాకుతున్నాడు. ఈ సమయంలో మీ ప్రశ్నలకు, మీ సమస్యలకు మరలా అందరూ సోలిపోవలదు. అందరూ చేతులు పైకెత్తరా. దైవ ప్రసన్న కుమార్తె సోలిపోవద్దు. ఆయన వస్తున్నాడు. నీ ప్రశ్నలకు జవాబు ఆయన దగ్గర ఉంది. అతి త్వరలోనే తొలగిపోవును ఈ సులువైన ఉపద్రవము. అతి త్వరలోనే తొలగిపోవును. ప్రియమైన బిడ్డ, త్వరలోనే. ఎన్నాళ్ళు ప్రభు అని అనుకుంటున్నావా? నువ్వు ఎన్నాళ్ళు అనుకుంటున్నావు కదా. దేవుడు త్వరలోనే నీకు జవాబు రాబోతుంది.